హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. భారతీయ జనతా పార్టీ కరుడుగట్టిన వాదులు కొద్దిమందే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే. అంటే పవర్లు ఉన్నవాళ్ళు. రాజాసింగ్ 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి 18లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి మొన్న 2023లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి 2014లో 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఉప్పల్లో ప్రభాకర్, ఖైరతాబాద్ చింతల రామచందర్ రెడ్డి, రాజాసింగ్, గోషామహల్, ఇలా ఒక 5 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నిక అది కూడా టీడీపీతో కూటమిగా ఏర్పడి పొత్తులో గెలవడం జరిగింది. అవి కూడా హైదరాబాద్ అర్బన్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే గెలవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ అంటే బీజేపీ సపరేట్గా పోటీ చేస్తుంది. చాలా చోట్ల డిపాజిట్లు రాలే బీజేపీకి. గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఒంటరిగా పోటీ చేసింది కాబట్టి అది అంటే పార్టీ ప్రభావం కాదు, వ్యక్తి ప్రభావం అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రాజాసింగ్ మొన్న 3వ సారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ఆయన ఒక కరుడుగట్టినటువంటి సిద్ధాంతపరమైన భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. ఎంఐఎం మీద కొట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వం పైన కొట్లాడాలి అనేది ఎప్పుడు ఆయనకు ఉంటుంది ఆ మోటో. సో అలాంటి రాజాసింగ్ ఆయన కూడా అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ వేసుకొని కొంతమంది ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి వాళ్ళ సంతకాలు చేయించుకొని తీసుకొని వస్తే ఆయనకు పదవి ఇవ్వకపోవడమే కాక ఎవరైతే సంతకాలు సపోర్ట్గా చేసినారో వాళ్ళని కూడా అడిగినారంట, మీరు ఎందుకు రాజాసింగ్కి సపోర్ట్ చేసినారు, రాజాసింగ్ని చేస్తే ఎట్లుంటుంది పార్టీ, ఇప్పటికైనా విచ్చలవిడిగా మాట్లాడతాడో, బార్డర్ లైన్కి రాసే మాట్లాడతాడో మన పార్టీది అని వాళ్ళకు కూడా చెప్పడం. రాజాసింగ్ మనస్తాపానికి గురై నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా మీరు వార్నింగ్ ఇస్తారా, ఇక వద్దు నాకు, మీకు మీ పార్టీకి రామ్ రామ్ అని ఆయన ఆ అధ్యక్షుడు రామచంద్రరావు అయిన తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి అంటే పార్టీలో ఉన్నటువంటి తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కిషన్ రెడ్డికి లేఖ ఇచ్చిండు, చెప్పిండు బయటకు వచ్చి. చాలామంది బాగా ఎమోషనల్ అయినారు ఆ రోజు. కానీ కొంతమంది బీజేపీ నాయకులు ఆయన రాజీనామా ఇచ్చిండు, యాక్సెప్ట్ చేయాలి కదా, బీజేపీ ఎందుకు చేస్తుంది, కొన్ని రోజులైతే మళ్ళీ సర్దుకుపోతుంది, రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి వస్తాడు అనే విధంగా. కానీ తాజాగా రాజాసింగ్కి ఒక షాక్ అనే చెప్పుకోవాలి. అంటే ఆయనకు పార్టీలో ఉండడం ఇష్టం లేకపోయినా కూడా ఆయన రాజీనామా లేఖనిస్తే దాన్ని న్యూట్రల్గా అలాగే పెట్టి తర్వాత చర్చించకుండా నేరుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని ఆమోదించింది. అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది. రాజాసింగ్ లాంటి వ్యక్తిని అయినా రాజీనామా చేస్తే ఏ విధంగా మీరు ఆమోదిస్తారు? ఆయన లాంటి నాయకుడు ఇంకొకరు ఉన్నారా? బండి సంజయ్ కూడా ఉరుతలో వీర్చింది పార్టీ, మనం మాట్లాడుకున్నాం గతంలో. బండి సంజయ్ ఉంటే దాదాపు 20-30 సీట్లు వచ్చే అవకాశం ఉంటుండే, రాష్ట్రంలో పరిస్థితి వేరే విధంగా ఉంటుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతున్న నేము అనేది కూడా ఉంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ కాంగ్రెస్ అయితే అసలు కలవవు, బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుండనేమో అనేది. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేసిండు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా బీజేపీలో మాత్రం రాజాసింగ్ ఇప్పటికైనా ఎప్పటికైనా ఖచ్చితంగా గెలుస్తాడో అంత ప్రజల్లో ఉన్నాడు. కానీ ఎందుకు రాజాసింగ్ని ఆయన రాజీనామాను ఆమోదించింది పార్టీ అనేది కూడా ఒక పెద్ద డైలమా క్వశ్చన్. సో బీజేపీ ఫ్యూచర్ ఏంది? 8 మందిలో ఒకళ్ళు వెళ్ళిపోయినట్టే, 7 మంది. ఆ 7 మందిలో ఇలాగే న్యూట్రల్గా పోతే, ఫైర్గా అవ్వకపోతే ఆ 7 మంది కూడా గెలుస్తారా లేదా? మళ్ళీ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏంది పరిస్థితి? భారతీయ జనతా పార్టీ తెలిసి ఎందుకు తప్పు చేస్తుంది? రాజాసింగ్ లాంటి నాయకుడు ఆయన రాజీనామా ఇస్తే చాలామంది బాధపడ్డారు. కానీ ఈరోజు ఆ రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేస్తే ఇక ఆయన పార్టీలో లేనట్టే కదా. ఇంకా రాజాసింగ్ నాయకత్వం, రాజాసింగ్ అంటే ఎంతమంది క్రేజ్ ఉంది, అందరూ కూడా లైక్ చేసే వ్యక్తి రాజాసింగ్. అంటే హిందూ బంధువులు అందరూ, ముఖ్యంగా హిందూ భావజాలం ఎవరికైతే ఉందో, ఈ హిందూ దేశంలో హిందువులకు అన్యాయం జరుగుతుందని ఎవరికైతే ఉందో, ఎవరైతే హిందుత్వ వాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పాలంటే సగం బీజేపీ, 70% ఆఫ్ బీజేపీ ఈరోజు రాజాసింగ్ రాజీనామాను యాక్సెప్ట్ చేసినందుకైతే బాధపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? బీజేపీ ఫ్యూచర్ ఏంది? రాజాసింగ్ని ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేయడం కరెక్టేనా? మీరేమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.